సమంత తన విడాకుల గురించి మొదటిసారి ఎంతో ఎమోషనల్ అయ్యింది సమంత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే విడాకులు, మయోసైటిస్ సమస్యలపైన స్పందించింది. కెరియర్ పరంగా తను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సమంత, తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు తన పరిస్థితి చూసి సంబరాలు చేసుకున్నారు అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. కొందరు తన పరిస్థితిని చూసైతే నవ్వుకుంటున్నట్టు కూడా చెప్పుకొచ్చింది శామ్. అంతేకాదు, తనకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు తనను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారని కాస్త ఎమోషనల్ అయ్యింది సమంత. అలాగే తన విడాకుల సమయంలోనూ కొందరు సంబరాలు చేసుకున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా బాధేసిందని, కానీ మెల్లమెల్లగా వాటన్నింటినీ పట్టించుకోవడం మానేశానంటూ సమంత చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి శామ్కు అంతగా ద్వేషించేవారు ఎవరున్నారు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే సమంత, రాజు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అటు శామ్ కానీ ఇటు రాజు కానీ స్పందించింది లేదు. ఇటీవల దీపావళి వేడుకను కూడా రాజు, సమంత కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తమ ప్రేమ బంధంపై ఎవరూ స్పందించకపోవడం అనేది విశేషం.